ఒక మట్టి మనిషికి ఈ భాగ్యం దొరికితే నేనంటాను వదలకూడదు. నాన్నగారు సేవ చేస్తున్న కాలంలో మేము చిన్నపిల్లలకి చదువుకునేటప్పుడు సంఘంలో స్త్రీలంతా రోజుకొకరు మందిరాన్ని తుడిచి దాన్ని శుద్ధీకరించే డ్యూటీస్ స్త్రీలు ఎవరికాళ్ళు వేసుకున్నారు. ఒక దినాన డ్యూటీ ఒక టీచర్ గారికి వచ్చింది. అయితే ఉదయాన్నే ఆ టీచర్ గారి ఇంట్లో పనిచేస్తున్న పని మనిషికి ఈ బాధ్యతను అప్పగించి పంపించారు. వచ్చి చర్చి తాళం టీచర్ గారు ఇమ్మన్నారండి అని అడిగారు. ఏమా టీచర్ గారు మందిరం దగ్గర ఉన్నారు? లేరండి. మరి నీకెందుకంటే నన్ను చర్చి తుడిచి రమ్మని పంపారండి. లేదమ్మా, చర్చి ఆల్రెడీ తుడిచేశారు, నువ్వు వెళ్ళిపోమ్మని పంపించేసి నేను అన్నయ్య వెళ్ళి శుభ్రంగా తుడిచి క్లీన్ చేసేసాం. ఆ సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఉదయం కంగారులో వెళ్ళిపోయాను, రాలేదు. నేను పని మనిషిని పంపేపాటికే తుడిచేశారట అని మా అమ్మగారిని అడిగితే నిజానికి తుడవలేదు, పని మనిషి వచ్చాక పంపించేసి మా పిల్లలిద్దరు తుడిచారు. అయ్యో అదేమిటి, ఆమెకి ఇవ్వాల్సింది కదా అన్నారు. మందిరపు సేవ 5 రూపాయలు ఇచ్చి కూలోలతో చేయించేది కాదు, మీరై కోరుకున్నారు. లేకపోతే మా కుటుంబానికి అది జీవితకాల భాగ్యం, అది ఎవడక్కర్లా మేము చేసుకుంటాం అని మా అమ్మగారు చెప్తే ఆమె సర్దుకుంది. దేవునికి స్తోత్రం. అవి నేను టీచర్ని కదా, నా ఇంట్లో బోల్డ్ మంది పని మనుషులు ఉన్నారు కదా, ఎవరో ఒకరిని పంపిస్తాను అనుకుంటుంది. నువ్వు కూలి వాళ్ళని పెట్టి చేయించడానికి ఏమిటది? ఎంత అమాయకం అండి. దేవుని మందిరపు సేవ మన చేతులతో మనం చేసుకోవాల్సిన ఒక మహాభాగ్యం అది కదా. దానికి పని మనుషులు పెట్టడం ఏంటి? చర్చ్లో లవ్ ఫీస్టులు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ కార్యక్రమం జరిగినప్పుడు సంఘంలో ఆ భారం కలిగిన వాళ్ళు, ఆ తలాంతులు కలిగిన వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చేస్తుంటారు. సడన్గా వాళ్ళు ఏదైనా సిక్కవటమో లేకపోవటమో జరిగితే మన ఫెయిత్లోని పిల్లలను చుట్టూ కూర్చోబెట్టి నేను నా భార్య ఉండి పారేస్తాం. రుచి ప్రధానం కాదు, పని ప్రధానం. వాళ్ళ ప్రొఫెషనల్స్ ఉండేట్టు ఎందుకు ఉంటుంది? ఎట్టొకటి ఉడుకుద్ది అంతే, ఏదో ఒకటి ఏసు రక్తం ఏం చేయి. ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల వ్యవహారాలు చేస్తున్న దశలో 4,000 పడితే రాదు క్యాటరింగ్ నుంచి పోయి కాడ కూర్చొని అలసిపోవడం అవసరం మనకి? అది మందిరపు సేవ, కర్రీ పాయింట్ వ్యవహారం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందులో వాళ్ళైతే చాలా బాగా చేస్తారని మనం భక్తిగా చేస్తామని మనమే చేస్తాం. అంచేత నేనేమంటున్నానంటే ప్రియులారా, దేవుని మందిరపు సేవ భాగ్యం అండి.